ఛానల్. సో గైస్ ఇప్పుడు అప్డేట్ ఏంటంటే సోషల్ మీడియాలో అయితే విపరీతంగా అయితే కామెంట్స్ వస్తున్నాయి ఒక హీరోయిన్ కి. సో పెళ్లి అయిందనేసి, ఎంగేజ్మెంట్ అయిందనేసి. సో ఏంటంటే శ్రీలీల ఎంగేజ్మెంట్ అయిందనేసి నిన్న ఇన్స్టాలో అయితే ఒక పోస్ట్ పెట్టడం అయితే జరిగింది. అండ్ ఆ పోస్ట్ కి ఏదైతే నిన్న కామెంట్స్ ఏమని వచ్చాయంటే గైస్, శ్రీలీల గారికి కంగ్రాచులేషన్ అంటూ పోస్ట్ అయితే పెట్టారు. అండ్ ఎంగేజ్మెంట్ అయిందనేసి కూడా చాలా కామెంట్స్ అయితే వస్తున్నాయి ఇన్స్టాలో కింద కామెంట్స్లో. సో ఈ కామెంట్స్ని బట్టి నేను అనుకున్నది ఏంటంటే శ్రీలీల గారికి ఎంగేజ్మెంట్ అయిందనేసి నేను అనుకుంటున్నాను గైస్. ఎందుకంటే నిన్న ఇన్స్టాలో టూ ఫొటోస్ అయితే పోస్ట్ చేశారు. సో మేబీ అందులో ఫోటోలో ఒక ట్రెడిషనల్గా, సో ఒక మంచిగా నీట్గా కనిపించింది. అంటే ఒక పెళ్లి కూతురు ఎలా ఉంటుందో అలా కనిపించింది నాకైతే. సో ఆ ఫోటోని బట్టి మేబీ అందరూ ఎంగేజ్మెంట్ అయిందనేసి అనుకుంటున్నారు, అందరూ కంగ్రాచులేషన్ చెప్తున్నారు అండ్ ఆల్ ద బెస్ట్ కూడా చెప్తున్నారు. సో దీన్ని బట్టి ఏంటంటే ఆ ఫోటోని బట్టి నేనేమనుకున్నానంటే అందరూ ఏమనుకున్నారంటే ఎంగేజ్మెంట్ ఓవరాల్గా అయితే అయింది అనేసి అనుకుంటున్నారు. సో ఓవరాల్గా శ్రీలీల ఇక త్వరలోనే మ్యారేజ్ చేసుకుంటుంది అనేసి కూడా చాలామంది కామెంట్ చేస్తున్నారు. సో ఒక్కసారి శ్రీలీల జర్నీ గురించి కూడా మాట్లాడుకుందాం గైస్. ఎందుకంటే ఆమె మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో చాలా మూవీస్ చేసింది, చాలా ఎంటర్టైన్మెంట్ చేసింది, మంచి ఫాలోయింగ్ అయితే సంపాదించుకుంది. సో ఒక్కసారి ఫస్ట్ మన తెలుగులో ఫస్ట్ సినిమా వచ్చేసి పెండ్లి సందడి మూవీతో అయితే ఇంట్రొడ్యూస్ అయింది. సో పెండ్లి సందడి మూవీలో ఎంత క్యూట్గా, ఎంత చబ్బీగా, ఎంత మంచిగా ఉండేదంటే శ్రీలీల గారు. సో చాలా యాక్టింగ్ కూడా బాగా చేసింది, తెలుగు కూడా చాలా చక్కగా మాట్లాడుతుంది. సో అలా ఫాలోయింగ్ అయితే పెంచుకుంది, తెలుగు చక్కగా మాట్లాడి ఎంత బబ్లీగా క్యూట్గా ఉంటుంది కాబట్టి చాలా ఫాలోయింగ్ వచ్చింది పెండ్లి సందడి మూవీతో అయితే. సో అలాగే పెండ్లి సందడి అయిపోయిన తర్వాతనే ధమాకా సినిమా జాక్పాట్ కొట్టేసింది. ధమాకా సినిమా మన రవితేజ గారు మనందరూ తెలిసిందే. రవితేజ గారు శ్రీలీల కాంబినేషన్లో వచ్చింది. ఆ సినిమా కూడా బ్లాక్ బస్టర్ కొట్టింది. సో ఇక వెనక్కి తిరిగే అవసరమే లేకుండా వెళ్ళిపోయింది. ఇక శ్రీలీల తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఒక టాప్ పొజిషన్లకు అయితే వెళ్ళిపోయింది. ఇక కంటిన్యూగా పెద్ద పెద్ద సినిమాలు చేసుకుంటూ. సో నెక్స్ట్ ఏం చేసిందంటే ధమాకా సినిమా తర్వాత నెక్స్ట్ ఆఫర్ వచ్చేసి స్కంద వచ్చేసింది. స్కంద ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అయిందో మనందరికీ తెలిసిందే. బోయపాటి గారి డైరెక్షన్లో వచ్చింది. రామ్ పోతినేని హీరో అండ్ శ్రీలీల హీరోయిన్గా చేసి ఆ సినిమా కూడా బ్లాక్ బస్టర్ అయిందని చెప్పుకోవచ్చు, లిటిల్ బిట్ బ్లాక్ బస్టర్ అయిందని చెప్పుకోవచ్చు. సో ఆ సినిమా ద్వారా కూడా మంచి బ్రేక్ వచ్చింది శ్రీలీల గారికి. అండ్ ఆదికేశవ్ అనే సినిమా కూడా ఓకే యావరేజ్ అయినా సరే కానీ మంచి గ్లామరస్ రోల్ అయితే యాక్టింగ్ చేసింది శ్రీలీల. సో నాకు శ్రీలీల గారు యాక్టింగ్ చేసిన మూవీస్లలో ఏ సినిమాలో గ్లామర్గా కనిపించింది అని అంటే నాకైతే ఆదికేశవ సినిమా అని చెప్పుకుంటా. ఎందుకంటే ఆదికేశవ సినిమాలో ఏమన్నా డ్యాన్స్ చేసిందా, అసలు ఆ డ్రెస్సింగ్ అది అబ్బా చాలా బాగా అనిపించింది. ఏమంటారు, ఒక డ్రీమ్ గర్ల్ ఎలా ఉంటుందో అలా ఊహించుకోవచ్చు శ్రీలీల గారు. సో చాలా చక్కగా ఉంటుంది, చాలా తెలుగు చక్కగా మాట్లాడుతుంది, అందుకేనేమో ఇంత పెద్ద ఫాలోయింగ్ సంపాదించుకుంది. అండ్ నెక్స్ట్ మాట్లాడుకున్నట్టయితే గుంటూరు కారం సినిమా ఎంత పెద్ద బిగ్ బ్లాక్ బస్టర్ అయిందో మనందరూ తెలిసిందే. డైరెక్టర్ త్రివిక్రమ్ గారి డైరెక్షన్లో వచ్చింది అండ్ మహేష్ బాబు గారు అండ్ శ్రీలీల కాంబినేషన్లో వచ్చి బిగ్ బ్లాక్ బస్టర్ అయింది. ఈ సినిమా తర్వాత తిరుగు లేకుండా అయిపోయింది. ఒక ఇండస్ట్రీలో ఒక టాప్ హీరోయిన్ పొజిషన్లోకి అయితే వెళ్ళిపోయింది, మంచి పొజిషన్లోకి వెళ్ళింది, మంచి మంచి స్టోరీస్ కూడా ఎంచుకుంటుంది. అండ్ డాక్టర్ కమ్ యాక్టర్. సో డాక్టర్ అయితే యాక్టర్ అవుతారు, డాక్టర్ అవుతారు. సో ఈ సెంటిమెంట్ ఎప్పటి నుంచో ఉంది కాబట్టి శ్రీలీల గారు అయితే చాలా మంచి ఫాలోయింగ్ సంపాదించుకుంది మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో. అండ్ బాలీవుడ్లో కూడా చేస్తూ ఉంది. ఇప్పుడు చాలా బిజీ యాక్టర్ అని చెప్పుకోవచ్చు. అలాంటిది ఈ టైంలోనే నిన్న ఏదైతే ఇన్స్టాలో పోస్ట్ వదిలిందో 2 ఫొటోస్, ఆ ఫొటోస్ని బట్టి ఎంగేజ్మెంట్ అయిందనేసి కామెంట్స్ అయితే వస్తున్నాయి. మేబీ ఎంగేజ్మెంట్ అయితే బాగుంటుందని నేను కూడా అనుకుంటున్నాను గైస్. ఎందుకంటే ఎక్కడున్నా హ్యాపీగా ఉండాలనేసి మనం అందరం కోరుకుందాం. ఎందుకంటే మన తెలుగు ఆడియన్స్, తెలుగు ప్రజలు అదే కోరుకుంటారు కాబట్టి. సో గుంటూరు కారం బ్లాక్ బస్టర్ అయిన తర్వాత నెక్స్ట్ ఏ మూవీ చేస్తుందో మీ అందరు తెలుసో తెలియదో కానీ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో చేస్తుంది గాయ్స్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పక్కన హీరోయిన్గా చేస్తుంది. అసలు ఈ ఆఫర్ ఎలా కొట్టిందో అసలు జాక్పాట్ అని చెప్పుకోవచ్చు శ్రీలీల గారికి. మేబీ ఇంత పెద్ద బిగ్ ఫాలోయింగ్ ఉంది, ఇంత సక్సెస్ ఉంది కాబట్టి మేబీ ఉస్తాద్ భగత్ సింగ్లో అవకాశం ఇచ్చినట్టు హరీష్ శంకర్ గారు అయితే. సో ఫైనల్గా అయితే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి సినిమాలో అయితే శ్రీలీల అయితే కనిపించబోతుంది. అండ్ శ్రీలీల గారు చాలామందికి హెల్పింగ్ నేచర్లో కావచ్చు, చాలా
ఆ డైరెక్టర్స్కి అయినా టెక్నీషియన్స్కి అయినా చాలా కంఫర్ట్గా ఉంటుందంట సెట్లో కూడా. స్టోరీ సెలెక్షన్స్ కూడా ఒక డిఫరెంట్గా ఎంచుకుంటుంది. అండ్ మేబీ ఒక స్పెషల్ అని చెప్పుకోవచ్చు శ్రీలీల గారు అయితే. అండ్ ఇన్స్టాలో స్పెషల్ పోస్ట్కి ఒక ట్యాగ్ లైన్ అయితే పెట్టింది, టుడే బిగ్ డే అనేసి కూడా పెట్టింది. సో దీన్ని బట్టి కూడా అర్థం చేసుకోవచ్చు ఎంగేజ్మెంట్ అయింది అనేసి అని అనుకుంటున్నారు చాలామంది. సో గైస్ నేనైతే కాన్ఫిడెంట్గా అయితే చెప్పలేకపోతున్నా. ఆ పోస్ట్ని బట్టి అయితే అందరు కామెంట్స్ ఏదైతే పెట్టారో దాని మీదనే నేను డిస్కషన్ చేస్తున్నా. సో మేబీ ఎంగేజ్మెంట్ అయితే హ్యాపీయే కదా, అఫీషియల్గా చెప్పుకుంటే బాగుంటుంది అనేసి నాకు అనిపిస్తుంది. సో మేబీ ఆ సోషల్ మీడియాలో వచ్చే కామెంట్స్ని బట్టి నేను ఈ వీడియో చేయదలుచుకున్నాను గైస్. అండ్ ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో మేబీ కంప్లీట్ అయిన తర్వాత మ్యారేజ్ చేసుకుంటారా, ఆఫ్టర్ మ్యారేజ్ చేసుకుంటారా, బిఫోర్ మ్యారేజ్ చేసుకుంటారా, అది అనేది అఫీషియల్ అయితే చెప్తూ ఉంటారు, శ్రీలీల గారు చెప్తారేమో. సో ఏటకెళ్ళకి మన టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి చేసుకోబోతుంది అనేసి కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి. మేబీ ఇది త్వరలోనే ముగింపు ఉంటుందని నేను అనుకుంటున్నా. మేబీ గుడ్ న్యూసా బ్యాడ్ న్యూసా చెప్తావు మరి చూద్దాం, వెయిట్ అండ్ సీ గైస్. దట్స్ ఇట్, థ్యాంక్ యూ సో మచ్.